అండి వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజైతే నేను మీకు 5 మినిట్స్లో టేస్టీగా టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకున్నాము. నేను ఒక 4 మీడియం సైజ్ టొమాటోలతో ఇలా ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్యూరీ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో ప్యూరీ పచ్చి స్మెల్ పోయి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాము. మీకు ఎక్స్ట్రా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇందులోకి మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాము. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము. వావ్! టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా నా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతకంటే ముందుగా మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.